శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. నమస్తే. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గన్ పార్క్ దగ్గర ఉన్నాం. అసలు తెలంగాణకు సంబంధించి తెలంగాణ అసలు ఎట్లా వచ్చింది, తెలంగాణకి సంబంధించి ఎవరెవరు పోరాడారు, అసలు ఏం జరిగింది తెలంగాణకు సంబంధించి అందరూ కొట్లాడిన పరిస్థితి అయితే కనబడుతూ ఉంది. సబ్బండ వర్గాలు కష్టపడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ మాట్లాడదాం. నాకు సంబంధించి అడ్వకేట్ ఉన్నారు. అన్న ఎట్లా చూస్తారు? తెలంగాణ 13 సంవత్సరాలు అవుతుంది వచ్చి. సో నిజంగా అప్పుడున్న కాజ్ నిజమైంది అనుకోవచ్చా? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం కావాలనేది 60 సంవత్సరాల ఆకాంక్ష. ఆ ఆకాంక్ష కొరకు అనేక ఉద్యమాలు జరిగాయి. తర్వాత 69లో కొంతమంది ప్రాణత్యాగం చేసిరు, 400 మందిని కాల్చి చంపిరు. ఇదే అసెంబ్లీ ముట్టడికి వస్తే దానికి గుర్తుగానే మాకు ఇక్కడ అమరవీరుల స్తూపం ఏర్పాటు చేశాం. ఆ తర్వాత కలుపుకున్న తర్వాత తెలంగాణ రాకపోవడం వల్ల మా తెలంగాణ మాకు కావాలని చెప్పేసి 69 ఉద్యమం అయిపోయిన తర్వాత మళ్ళీ 97, 98 వచ్చేసరికి జనసభ, మహాసభ అప్పుడు కూడా ఉద్యమం వచ్చింది. ఆ తర్వాత 2001 వచ్చేసరికి ఒక పార్టీ ఏర్పడ్డది, టీఆర్ఎస్ అనే పార్టీ. కేసీఆర్ అనే నాయకుడు వచ్చిండి, ఉద్యమాలు జరిగినాయి, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది. చాలామంది మరి మలిదశ జరిగిన ఉద్యమంలో కూడా 1200 మంది చనిపోయారు. అమరవీరుల కుటుంబాలని ఆదుకోవాలని చెప్పి ఆ రోజు ప్రభుత్వం 650 మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. తర్వాత ప్రజాపాలన పేరుతోటి మరి అనేక హామీలు ఇచ్చి వచ్చినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు కూడా ఎలక్షన్ మేనిఫెస్టోలో ఉద్యమకారుల ప్రస్తావన తీసుకొచ్చారు. వాళ్ళకి 250 గజాలు జాగా ఇస్తామని చెప్పి, 25,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పి, ఐడి కార్డులు ఇస్తామని చెప్పి, వాళ్ళందరికీ బస్సులో కూడా ఫ్రీగా మేము ఏర్పాటు చేస్తామని చెప్పి ఆ రోజు చెప్పడం వల్ల ఉద్యమకారులందరూ కూడా ఆ రోజు అటు ప్రయాణం చేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. ఈరోజు ప్రభుత్వంలోకి వచ్చినటువంటి ప్రజాపాలన పేరుతో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇయాటి వరకు 30 నెలలు గడిచిపోయిన తర్వాత 30 నెలల తర్వాత కేకే కమిటీ అని చెప్పేసి ఒక కమిటీ పేరుతోటి మళ్ళీ ఒక నాటకాలు ఆడటానికి తెరదీశారు. అంటే నువ్వు కమిటీ వేయడానికే 30 నెలలు పడితే ఆ కమిటీ ఎప్పుడు రిపోర్ట్ ఇవ్వాలి, ఆ కమిటీ ఎప్పుడు వాళ్ళ యొక్క స్టడీ చేయాలి? కాబట్టి మేము ఏమంటున్నామంటే దీన్ని ప్రొలాంగ్ చేయకుండా 2009 నుంచి 2014 వరకు జరిగినటువంటి ఉద్యమంలో ఎలక్ట్రానిక్ జర్నలిస్టు సోదరులు ఉన్నారు, ప్రింట్ మీడియా జర్నలిస్టు సోదరులు ఉన్నారు. తర్వాత మీరు ఆ పేపర్లు అన్నీ కూడా తెప్పించుకొని 2009 నుంచి 14 వరకు అన్ని పేపర్లు తెప్పించుకొని చూడండి, అన్ని టీవీ క్లిప్పింగ్లు తెప్పించుకొని చూడండి. చూస్తే మీకు 70-80% ఉద్యమకారులు ఎవరు? ఇగో ఉద్యోగ సంఘాల నుంచి కొంతమంది, కుల సంఘాల నుంచి కొంతమంది, పార్టీల నుంచి కొంతమంది, ఇక మా వాళ్ళు నిరుద్యోగ జేఏసీ నుంచి, ఇట్లా ఉద్యోగ సంఘాల నుంచి సీనియర్ సుధాకర్ గారు అని చెప్పి ఇక్కడ తెలంగాణలో ఎవరు అడిగినా గుర్తుపడతారు. రూబీ అని గ్రేటర్ హైదరాబాద్లో ఈయన ఉద్యమకారుడు, ఎవరు అడిగినా గుర్తుపడతారు. ఈయన వాసు అని చెప్పి ఉద్యోగ సంఘాల నుంచి, మన రవి అని చెప్పేసి మన నిరుద్యోగ సంఘాల నుంచి, నేను అడ్వకేట్ జేఏసీ నుంచి 150 కేసులు ఉన్నాయి నా మీద. ఢిల్లీలో గాయపడ్డా, 6 నెలలు మంచం మీద ఉన్నాం. రామ్ మనోహర్లో హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరిగింది. ఇక్కడ కూడా 6 నెలలు మంచం మీద ఉన్నాం. కోదండరామ్ కానీ, అక్కడ న్యూ డెమోక్రసీ కానీ, తర్వాత POW కానీ, లేకపోతే CPI కానీ, ప్రజా సంఘాలు, కుల సంఘాలు ఏవైతే ఉన్నాయో, విద్యార్థి జేఏసీ కానీ, అన్ని జేఏసీలతో మేము కోఆర్డినేట్ అయి ఉన్నాము. ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు అకాడమిక్ ఇయర్లు కోల్పోయి తమ జీవితాలు పనంగా పెట్టి ఉద్యమంలో పాల్గొన్నారు, జైలు పాలయ్యారు, కేసుల పాలయ్యారు, ఉద్యోగాలు పనికిరాకుండా అయ్యారు. ఉస్మానియా యూనివర్సిటీ చరిత్ర తీయండి, కాకతీయ యూనివర్సిటీ చరిత్ర తీయండి, పాలమూరు యూనివర్సిటీ చరిత్ర తీయండి. చరిత్ర తీసి మీరు అక్కడున్న కమిటీలో ఇప్పుడు కోదండరామ్ సార్ ఉన్నాడు, తర్వాత అద్దంకి దయాకర్ గారు ఉన్నారు, ఉద్యమ కాలంలో ఉన్నటువంటి వాళ్ళు, పొన్నం ప్రభాకర్ ఉన్నారు. మీరందరూ కూడా ఒక 3 నెలల్లో మొత్తం కూడా రిపోర్ట్ కంప్లీట్ చేయొచ్చు. మీ విధి విధానాలు ఏంటి? ఒకవేళ మీరు రిపోర్ట్ ఇస్తే మీ చట్టబద్ధత ఏంటి? ఒకవేళ మీ రిపోర్ట్ని వాళ్ళు తుంగలో దొక్కితే పక్కకేస్తే ఎడిపోవాలి వీళ్ళంతా. కాబట్టి నేను ఏమంటున్నా, ఉద్యమకారుల పేరుతోటి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కాలయాపన చేయకుండా వెంటనే దీని మీద స్టడీ చేసి ఆ కమిటీ కూడా రిపోర్ట్ ఇస్తే, దాంట్లో ఆ కమిటీ మన స్టడీ చేసేటప్పుడు, హియరింగ్ చేసేటప్పుడు అడ్వకేట్ల సోదరులను పిలవండి, జర్నలిస్టు సోదరులను పిలవండి, ఉద్యోగ సంఘాలను పిలవండి, విద్యార్థి సోదరులను పిలవండి, కుల సంఘ సోదరులను పిలవండి. పిలిచి వాళ్ళతోటి మీరు అంతా కూడా తెలిసి వాళ్ళు ఇచ్చే క్లిప్పింగ్లు కానీ, వాళ్ళు ఇచ్చే పేపర్ స్టేట్మెంట్లు కానీ, వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు ఉద్యమానికి సంబంధించినటువంటి ఏదైతే పాల్గొన్నారో దానికి సంబంధించినటువంటి ప్రభుత్వం ఏం చెప్తుంది? మేము కమిటీ వేసినాము, కమిటీ నిర్ధారిస్తుంది అని చెప్తున్నారు. నేను అదే అంటున్నాను, 30 నెలల తర్వాత కమిటీ వేసినంటే ఎట్లా? అంటే నువ్వు కాలయాపన చేయటానికా? నువ్వు ఇంకెన్ని రోజులు నడుపుతావు ఇట్లా? మరి కమిటీకి ఏమైనా టైం పెట్టినావా? 6 నెలల్లో మీరు కంప్లీట్ చేయండి అని చెప్పి కేకే కమిటీకి ఏమైనా రాసిండా? రాయలేదు కదా. దాంట్లో టైం పీరియడ్ పెట్టలేదు కదా, దాంట్లో విధి విధానాలు లేవు కదా. కరెక్టే కదా తమ్మి? అంటే నువ్వు ఏంటి అంటే మళ్ళీ ఏదో ఉద్యమకారులు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం కాకుండా, ప్రజాపాలనకు వ్యతిరేకం కాకుండా వాళ్ళని ఏదో దువ్వటానికి, వాళ్ళకి ఏదో తాయిలాలు ఇస్తామని చెప్పో, రేపు వస్తుందని చెప్పో, ఇస్తామని చెప్పో. మీరు నిజంగా అనుకుంటున్నారా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీ నిజంగా నెరవేరుతుంది, ఈ 5 సంవత్సరాల్లో మరి ఉద్యమకారులకు గుర్తింపు దక్కుతుంది అని అనుకుంటున్నారా? ఇప్పుడు ఎవరికైనా పెడతానంటే ఆశ గతమి,
వాడు ఇస్తానన్నాడు కాబట్టి వీళ్ళందరూ కూడా ఆశపడుతున్నారు. ఇలా తెలంగాణ వ్యాప్తంగా ఉద్యమంలో పాల్గొని జీవితాలు పనంగా పెట్టి ఆస్తులు పోగొట్టుకొని, ఇండ్లు పోగొట్టుకొని, ఆరోగ్యం పోగొట్టుకొని, జాగలు అమ్ముకొని, ఇండ్లు అమ్ముకొని వాళ్ళు చేసినారు కదా. మరి అలాంటి వాళ్ళకి ఎక్కడో ఒక కాడ కొద్దిగా ఉంటుంది కదా. వీడు ఇస్తానని మేనిఫెస్టోలో పెడితేనే కదా వీళ్ళంతా నమ్మి ఓట్లేసారు. మరి నమ్మి నువ్వు సీట్ల మీద కూర్చున్న తర్వాత నువ్వు ఇయ్యనంటే వీళ్ళందరూ ఊకుంటారా? రేపు తిరగబడతారు. ఇదే ప్రభుత్వాన్ని మళ్ళీ గద్దె దింపే వరకు వెంబడబడి తరుముతారు. కాబట్టి నువ్వేం చేస్తున్నావు? కేకే అనేది ఒక కమిటీ అనేది మళ్ళీ అడ్డం పెడుతున్నావు. కాబట్టి నువ్వు కేకే కమిటీ కాదురా నాయన. నువ్వు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నువ్వు 2009 నుంచి 14 వరకు ఈ అల్లం నారాయణ వీళ్ళందరూ ఉన్నారు కదా. ప్రింట్ మీడియాలో ఉన్న వాళ్ళు ఉన్నారు, ఎలక్ట్రానిక్ మీడియాలో ఉన్నారు, న్యూట్రల్గా ఉన్న వాళ్ళు ఉన్నారు. మళ్ళీ ఏమంటారు అంటే ఒక పార్టీకి రంగు పూసి పార్టీలో పనిచేసిన వాళ్ళకి ఇయ్యము మేమని చెప్పేసి అని అంటారు. కాబట్టి నువ్వు పార్టీలకు అతీతంగా నువ్వు ఆ రోజు ఉద్యమకారులు అనే మాట మాట్లాడినావు. వాడు ఏ పార్టీలన్నా ఉండవచ్చు. కాంగ్రెస్లో కూడా ఉద్యమకారులు ఉన్నారు, బీఆర్ఎస్లో ఉద్యమకారులు ఉన్నారు, బీజేపీలో కొంతమంది ఉన్నారు, తర్వాత కమ్యూనిస్టు పార్టీలో ఉన్నారు, అన్ని పార్టీలలో ఉన్నారు. కాబట్టి నీకు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ అందరినీ కూడా కన్సిడర్ చేయాల్సినటువంటి అవకాశం ఈ సందర్భం ఉంటుంది. కాబట్టి మేమేమంటున్నాం, నువ్వు ఇస్తాన్నావు కాబట్టి వీళ్ళందరూ అడుగుతున్నారు. నువ్వేమిస్తావు? 250 గజాలు ఇస్తావా? మరి మహబూబ్ నగర్ జిల్లాలో కొంత అక్కడ ఉద్యమకారులకు అక్కడ ఇచ్చేసేయి. అట్లనే ఖమ్మం జిల్లాలు ఇచ్చేసి, సూర్యాపేట జిల్లాలు ఇచ్చేసి, అట్లనే ఉమ్మడిపల్లి జిల్లాలో ఎక్కడో అక్కడ ఇచ్చేసేయి. అకామిడేట్ చేయి ఏదో ఒక రకంగా. కనీసం ఒక ఐడి కార్డు ఇవ్వు. ఆ పెన్షన్ ఇస్తా అంటున్నావు, ఆ పెన్షన్ అంటే ఇవ్వవు. ఏదో ఒకటి నువ్వు తగలబడి సావని మేము అంటున్నాము. ఏదో ఒకటి, ఏదన్నా ఒకటి. ఇలా చూడండి, ఇలా ఆ రోజులు వచ్చినా అని చెప్పి ఇలా ఉద్యమకారులు అడక తినే పరిస్థితి వచ్చినది. కాబట్టి వాళ్ళని ఏదో రకంగా ఆదుకోండి మీరు. ఆ 250 గజాలు హైదరాబాద్లో గ్రేటర్ హైదరాబాద్లో పనిచేసిన ఉద్యమకారులు ఉన్నారు. ఆ ఉద్యమకారులు కోదండరామ్ సార్ అందరికీ తెలుసు, అద్దంకి దయాకర్కి తెలుసు, పొన్నం ప్రభాకర్కి తెలుసు. కాబట్టి మేమేమంటున్నాం, హైదరాబాద్ నగరంలో ముందు తేల్చండి. గ్రేటర్ హైదరాబాద్లో ఇక్కడ నుంచి పెద్ద ఎత్తున మూవ్మెంట్లు జరిగినాయి, గాయపడ్డరు, జైలుకు పోయారు కదా. వాళ్ళందరినీ 3 రకాలుగా చేస్తా అంటున్నావు. ఒకటి చచ్చిపోయిన వాళ్ళకి ఏమిస్తావు? ఈ 1 కోటి రూపాయలు. అలా కుటుంబాలు మిగిలిపోయిన బీఆర్ఎస్ ఇచ్చిన తర్వాత మిగిలిపోయిన వాళ్ళందరికీ 1 కోటి రూపాయలు. తర్వాత ఉద్యమంలో గాయపడ్డ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు 50 లక్షలు. తర్వాత పోలీస్ స్టేషన్లో పోయి అరెస్టులు అయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు 25 లక్షలు. ఇంకా ఏదో 10 లక్షలు ఇవ్వు. వాడు పేపర్ పట్టుకుని 4 క్లిప్పింగ్లు ఇచ్చి అరెస్టులు అయ్యి ఎఫ్ఐఆర్లు పట్టుకొచ్చిన వాళ్ళకి ఏదో రకంగా ఆదుకో. ఏం లేదు, ఒక ఐడి కార్డు ఇవ్వు, వానికి పెన్షన్ ఇవ్వు, 25,000 రూపాయలు పెన్షన్ ఇవ్వు. కాబట్టి ఏదో రకంగా ఆదుకోమని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే ఇదే ఉద్యమకారులు రేపు తిరగబడి ఇదే కాంగ్రెస్ పార్టీని రేపు ప్రజాక్షేత్రంలో ఎండగట్టి వెంటాడి వాళ్ళని మళ్ళా గద్దె నుంచి దించే వరకు ఈ ఉద్యమకారులు పనిచేస్తారని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. సో ఇది వీళ్ళ డిమాండ్. ప్రధానంగా ఖచ్చితంగా ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకపోతే మీకు శాపంగా ఎవరో మారరు. గతంలో ఉన్నటువంటి మీరు ఇచ్చినటువంటి హామీల్లో ఉద్యమకారులది ప్రథమ స్థానం. ఉద్యమకారులు ఖచ్చితంగా మొత్తం కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల నుంచి ఉన్నారు. కాబట్టి సబ్బండ వర్గాల నుంచి కూడా ఉద్యమకారులు ఉన్నారు. ఇది అది అని లేకుండా జర్నలిస్టులకు కూడా ప్రధానంగా చాలామంది జర్నలిస్ట్ మిత్రులు అయితే నోరు ఎలబెట్టుకుంటున్న పరిస్థితి ఉంది. గతంలో ఆ ప్రభుత్వం కూడా వెనుక చూపు చూసింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక కూడా ఆయన ప్రధానంగా మేనిఫెస్టోలో పెట్టారు, అందరికీ న్యాయం చేస్తా అని. ఉద్యమకారులకు సంబంధించి ఖచ్చితంగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. నిర్ణయం తీసుకోకపోతే కనుక ఖచ్చితంగా మీకు తీవ్ర పరిణామాలు ఉంటాయని మరి తెలంగాణకు సంబంధించినటువంటి ఉద్యమకారులందరూ కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే కనబడుతూ ఉంది. చూద్దాం మరి రేవంత్ రెడ్డి గారు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు ఏంటి అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది.